మన టాపిక్ వచ్చేసి ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ 16 ఆదేశ సూత్రాలు మనం భారత రాజ్యాంగంలో కలిగి ఉన్నాం. భారత రాజ్యాంగంలోకి ఆదేశ సూత్రాలని మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఐర్లాండ్ స్పెయిన్ నుండి తీసుకుంది, స్పెయిన్ రోమ్ నుండి తీసుకుందనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆదేశ సూత్రాలు మనం ఏ దేశం నుండి గ్రహించామని అడుగుతారు. ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 USA, ఆప్షన్ 4 ఐర్లాండ్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్. ఆదేశ సూత్రాలు మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. మనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడ నుండి భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను కలిగి ఉన్నాం. ఆదేశ సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ లేదు వీటికి. ఇది నాన్ జస్టిసబుల్ రైట్స్ అంటారనమాట. వీటిని అమలు చేయమని మనం న్యాయస్థానాలను ఆశ్రయించలేము. న్యాయస్థానాలు కూడా కోర్టులు అయితే మన ప్రభుత్వాలని వీటిని అమలు చేయమని చెప్పి ఆదేశించలేవు అన్నమాట. వీటిని అమలు చేయకపోవటం అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులను లభ్యతను బట్టి ప్రభుత్వ చిత్తశుద్ధికి వదిలేస్తున్నారు. వీటిని నాన్ జస్టిసబుల్ రైట్స్ అంటారు. వీటి యొక్క లక్ష్యం ఏంటంటే మెయిన్ సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయ రాజ్య స్థాపన. ఇవి ప్రజల యొక్క శ్రేయస్సుని, ప్రజల యొక్క సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని వీటిని ఆదేశ సూత్రాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి ఎలా ఉంటాయంటే ఓన్లీ ఒక మార్గదర్శకాల్లాగా, ఒక కరదీపాల్లాగా ప్రభుత్వాలకి ఉపయోగపడతాయి అన్నమాట. కేంద్ర రాష్ట్రాలకి మరి స్థానిక ప్రభుత్వాలకి ఒక మార్గదర్శకాలు, గైడ్లైన్స్ లాగా ఉపయోగపడతాయి. వీటిని పాటించకపోవటం అనేది గవర్నమెంట్ల యొక్క ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధికి ఉంటుంది. వీటిని మన భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలకి ఎలాంటి విభజన లేదు. కానీ ఎంపీ శర్మ అనే ఒక మేధావి వీటిని గాంధీ నియమాలు, సౌమ్యవాద నియమాలు, ఉదారవాద నియమాలని 3 రకాలుగా విభజించాడు. గాంధీవాద నియమాలు ఆర్టికల్ 40, 43, 46, 47, 48, 48A, 49. సౌమ్యవాద నియమాలు 37, 38, 39, 41, 42, 43. ఉదారవాద నియమాలు 44, 45, 50, 51. రాజ్యాంగంలో ఎలాంటి విభజన లేదు, ఆదేశ సూత్రాల్లో ఎలాంటి విభజన లేదు. కానీ ఎంపీ శర్మ అనే వ్యక్తి అతని సౌలభ్యం కోసం మామూలుగా గాంధీ నియమాలు, సౌమ్యవాద నియమాలు, ఉదారవాద నియమాలు తెలియజేసేవనే ఆదేశ సూత్రాలు ఉన్నాయి. వాటిని కేటగిరీ వైజ్గా అతను డివైడ్ చేశాడు తప్ప రాజ్యాంగంలో ఎలాంటి విభజన అనేది లేదు. సో అంబేద్కర్ 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో ఆదేశ సూత్రాలను పోల్చాడనమాట. ఇవి ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాయి ప్రభుత్వాలకి, అంతేగాని వాటిని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆదేశించలేదు. ఇవి ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 36 ఏం జరుపుతుందంటే రాజ్యం యొక్క నిర్వచనం. ప్రాథమిక హక్కుల్లోనే ఆర్టికల్ 12 ఏదైతే రాజ్య నిర్వచనం తెలుపుతుందో ఇక్కడ కూడా అదే రాజ్య నిర్వచనం అన్నమాట. ఈ రాజ్యం అనేది స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్కి నిర్వచనం అన్నమాట ఇది. అలాగే అటానమస్ సంస్థలు, BCCI, లేకపోతే కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు, ట్రిబ్యునల్స్ అవి అన్నమాట రాజ్య నిర్వచనంలోకి వస్తాయి. వాటి నిర్వచనం గురించి ఆర్టికల్ 36 తెలుపుతుంది. ఆర్టికల్ 37 అనేది దేని గురించి తెలుపుతుందంటే ఆదేశ సూత్రాలు అనేవి న్యాయసమ్మతమైనవి కావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మనం రాష్ట్ర కోర్టుల్ని, హైకోర్టుని, సుప్రీంకోర్టుని మనం ఆదేశించలేము అన్నమాట. వీటికి చట్టబద్ధత లేదు అదనమాట. ఆర్టికల్ 38 అనేది లక్ష్యం, ఒక ముఖ్య ఉద్దేశం. మన ఆదేశ సూత్రాలని రాజ్యాంగంలో పొందుపరచడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ రాజ్య స్థాపన, ఆర్థిక సాంఘిక న్యాయ స్థాపన అనేది ఆదేశ సూత్రాల యొక్క ముఖ్య లక్షణం. ఆర్టికల్ 39 అనేది 6 భాగాలకు విభజించబడింది. మనకు ఆదేశ సూత్రాల్లో ఎక్కువ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 39 గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లలో చాలాసార్లు అడిగారు. అందులో 6 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 39 ఏం తెలుపుతుందంటే ఆదాయ అసమానతలు తగ్గించాలి. సమాజంలో ఆదాయ అసమానతలు అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెరిగిపోతున్నాయి. ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు ఇంకా లేనోడు అవుతున్నాడు. అలాంటి ఆదాయ అసమానతలను ప్రభుత్వం తగ్గించాలన్నమాట.
అది 39 ఆర్టికల్ 39 తెలుపుతుంది. ఆర్టికల్ 39A ఆర్టికల్ 39A స్మాల్ ఏ ఉంటుంది, క్యాపిటల్ ఏ ఉంటుంది. 39 క్యాపిటల్ ఏ ఉంటుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఆర్టికల్ 39 స్మాల్ ఏ ఏం తెలుపుతుందంటే ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి. రాజ్యం ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి. అది రాజ్యం యొక్క కర్తవ్యం, బాధ్యత. అంటే అందరికీ ఉపాధి, పని కల్పించాలి. అది రాజ్యం యొక్క బాధ్యత. 39B ఆర్టికల్ 39B అనేది ప్రజా సంక్షేమం కోసం రాజ్యం భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలి. భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలంటే ఇప్పుడు బొగ్గు గనులు అయితేంది, లేకపోతే మినరల్స్ అయితేంది, ఆ గనులు ఉంటాయి కదా, వాటిని రాజ్యం అనేది అందరికీ సమానంగా పంపిణీ చేయాలి. అలా అంటే ఎగ్జాంపుల్ అలాంటివి అనమాట. ఏదైనా ఒక వనరు అనేది ప్రభుత్వం తారతమ్యం చూపకూడదు. మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య లేకపోతే హెచ్చు తగ్గులు చూపించకుండా అందరికీ సమానంగా పంపిణీ చేయాలి రాజ్యం. 39C అనేది ఉత్పత్తి కారకాలు మరియు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి. 39C అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాంట్రవర్సీ అవుతుంది కూడా ఇది ఈ మధ్య. ఉత్పత్తి కారకాలు, సంపద అనేది చాలా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే 100%లో ఒక 3 to 4% మంది దగ్గరనే సంపద ఒక 60 to 70% కేంద్రీకృతం అవుతుంది. మిగిలిన చాలామంది దగ్గర కూడా సంపద లేక చాలా పేదవాళ్ళుగా ఉంటున్నారు అనమాట. అర్థమవుతుందా? అలా సంపద అనేది కొద్దిమంది చేతుల్లోనే గుప్తాధిపత్యంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే రాజ్యాలది. ఆర్టికల్ 39D ఏం తెలుపుతుందంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. పనిచేసే ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాజంలో స్త్రీ పురుషుల వేతనాల్లో చాలా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. పురుషుడు ఏ పని అయితే చేస్తున్నాడో స్త్రీ కూడా అదే పని చేస్తుంది. అయినా కానీ శాలరీస్లలో, జీతాలలో స్త్రీలకి తక్కువగా ఉంటుంది. వాళ్ళు శక్తి లోపం వల్ల కానీ, సామర్థ్యం లోపం వల్ల కానీ ఏవేవో కారణాలు చూపి వారికి జీతాలలో వాళ్ళకి తక్కువ వేతనం ఇస్తారు అనమాట. అలా చేయకుండా చూడటం అనేది రాజ్యం యొక్క బాధ్యత. ఆర్టికల్ 39Eలో 2 క్లాసులు ఉన్నాయన్నమాట. మొదటిది కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలి. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటం రాజ్యం యొక్క బాధ్యత. రెండోది బాలబాలికల దోపిడీకి గురి కాకుండా కాపాడాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో రోజుకు 2-3 కిడ్నాప్ కేసులు చూస్తూ ఉన్నాం. అలా బాలబాలికలు కిడ్నాప్ కాకుండా, అంటే వారిని దోపిడీకి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే రాజ్యాన్నది అంటే ప్రభుత్వాలది. 39F ఆర్టికల్ 39F అనేది పిల్లల ఆరోగ్యం అభివృద్ధి పరచాలి. పిల్లల అంటే 0 to 6 years పిల్లల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచాలి. మనం అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చూస్తున్నాం, పిల్లలకి పౌష్టికాహారం, బాలామృతం, ఎగ్స్, పాలు అవన్నీ ఇస్తారు. అవన్నీ ఏంటంటే రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఇస్తున్నాయి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు కదా. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 39A క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే ఉచిత న్యాయ సహాయం. ఉచిత న్యాయ సహాయం. రాజ్యం ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అనేది అందించాలి. అది రాజ్యం యొక్క కర్తవ్యం. అయితే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు నేనే ఏదైనా కేసులో ఒక లాయర్ని పెట్టుకొని నేనే వాదించుకుంటా. ఇప్పుడు లేనోని పరిస్థితి, వాళ్ళు లాయర్ని పెట్టుకొని వాదించుకోలేరు కదా. అందుకనే ప్రభుత్వం ఏం చేయాలంటే వారికి ఒక లాయర్ని కేటాయించాలన్నమాట. కోర్టులలో అయితే వాళ్ళకి ఉచిత న్యాయాన్ని అందించాలి. ఉచిత న్యాయం పేదలకు అందించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు వాటిని స్వపాలక యూనిట్లుగా అభివృద్ధి చేయాలన్నమాట. ఇది గాంధేయవాదాల్లోకి వస్తుంది. ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఏర్పాటు ఇవనేది ఆర్టికల్ 40 తెలుపుతుంది. ఆర్టికల్ 41 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు సమాజంలో పొందుతున్న సంక్షేమ పథకాలు అయితేంది, నిరుద్యోగ వృత్తి అయితేంది, పని హక్కు అయితేంది, వికలాంగుల పెన్షన్లు అయితేంది, ఇవన్నీ ఆర్టికల్ 41 తెలుపుతుంది. ఆర్టికల్ 41 ప్రకారం రాజ్యం పని హక్కు కల్పించాలి. పౌరులందరికీ పని హక్కు కల్పించాలి. విద్య కూడా అందించాలి. అది రాజ్యం యొక్క కర్తవ్యం, బాధ్యత. నిరుద్యోగ వృత్తి అందించాలి. ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని కాదు. కొన్ని ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి, కొన్ని ప్రభుత్వాలు అమలు పరచడం లేదు. వృద్ధాప్య పెన్షన్లు మనం చూస్తూనే ఉన్నాం.
60 సంవత్సరాలు దాటిన వారందరికీ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు ఆర్థిక సహాయం, ఇది కూడా రాజ్యం యొక్క బాధ్యత. ఇది కూడా అమలు పరుస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. ఆర్టికల్ 42 ఇది కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇక్కడ ప్రసూతి సెలవులు ఉన్నాయి అన్నమాట. స్త్రీలకు మెటర్నిటీ లీవ్స్, ఎవరైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వారికి పెయిడ్ శాలరీ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి పెయిడ్ శాలరీ 26 వారాల పాటు పెయిడ్ శాలరీ ఇవ్వాలి. వాళ్ళు లీవ్ తీసుకున్న వారు బిడ్డకి ఒక 3 months 4 months వచ్చేదాకా కూడా మనం రాజ్యం అనేది వాళ్ళకి సెలవులు ఇవ్వాలి, జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలి. అందులో ఒకటి ఇక్కడ కార్మికులకు న్యాయబద్ధమైన పని సదుపాయాలు కల్పించాలి. కార్మికులు పనిచేసే చోట అంటే ఇప్పుడు 9 గంటలు 10 గంటలు 12 గంటలు అలా డ్యూటీ చేయించుకోకుండా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పనిని కల్పించాలి. సదుపాయాలు కూడా కల్పించాలి. ఇప్పుడు పిల్లలతో ఉన్న గర్భిణీ స్త్రీలు వస్తుంటారు పనిచేసే ప్రాంతాల్లో, వాళ్ళకి పాలు ఇవ్వటానికి ఒక ప్రత్యేకమైన కేంద్రాలు, తాగటానికి మంచినీళ్ళు, అలాంటి సదుపాయాలు అనేవి రాజ్యం కల్పించాలి. ఆర్టికల్